అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే IITDM నుండి ఒక అద్భుతమైన పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, స్క్రీన్ మీద చూస్తున్న ఈ నంబర్ నిజమే. స్టార్టింగ్ జీతమే నెలకు 50,000 రూపాయలకు పైగా ఉంటుంది. ఇదేదో టెంపరరీ ఉద్యోగం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒక పర్మనెంట్ ఉద్యోగం. అంటే కెరియర్కు ఒక అదిరిపోయే స్టార్ట్ అన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే, మనమిప్పుడు మాట్లాడుకోబోయే ముఖ్యమైన పోస్టులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అవును, విన్నది నిజమే. జస్ట్ డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కూడా నేరుగా ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సరే, కొంచెం వివరాల్లోకి వెళ్తే, ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఉన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ ప్రకటన. ఇలాంటి నోటిఫికేషన్లు నిజంగా చాలా అరుదుగా వస్తుంటాయి. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చెయ్యొచ్చు? సింపుల్, భారత పౌరులైతే చాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదు, ఇండియాలో ఎక్కడ నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇది అందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్లో నిజానికి చాలా రకాల పోస్టులున్నాయి, కానీ మన ఫోకస్ అంతా ఎలాంటి అనుభవం అవసరం లేని 2 ముఖ్యమైన ఉద్యోగాల మీద పెడదాం. ఎందుకంటే ఈ 2 అవకాశాలు చాలామందికి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే ఆ 2 ఉద్యోగాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి జూనియర్ అసిస్టెంట్, ఇంకొకటి అసిస్టెంట్ రిజిస్ట్రార్. శాలరీ చూడండి, ఒకదానికి 50,000కు పైగా ఉంటే ఇంకోదానికి ఏకంగా 1,00,000కు పైగా ఉంది. అలాగే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. ఇది డిగ్రీ చేసిన వాళ్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెక్కాలి. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో 55% మార్కులు, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంతే. జనరల్ కేటగిరీకి వయస్సు 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఫ్రెషర్స్కి ఇదొక బెస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇక రెండోది అసిస్టెంట్ రిజిస్ట్రార్. పీజీ చేసిన వాళ్లకి ఇది ఒక జాక్పాట్ లాంటిది. జీతం చాలా చాలా బావుంది, పైగా వయసు కూడా 45 ఏళ్ల వరకు ఉంది. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. సరే, పోస్టుల గురించి చూశాం కదా. ఇప్పుడు అప్లై చేయడానికి కావలసిన ఫీజు వివరాలు, ఇతర అర్హతల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఈ నోటిఫికేషన్లో ఒక అద్భుతమైన విషయమేంటంటే, మహిళలకు, SC, ST, దివ్యాంగులకు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి అప్లికేషన్ ఫీజ్ అస్సలు లేదు. ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్. మరి మిగిలిన వాళ్ల సంగతేంటి అంటే, జనరల్, ఓబీసీ కేటగిరీకి చెందిన పురుషాభ్యర్థులు మాత్రమే ₹500 ఫీజు చెల్లించాల్సుంటుంది. సో చాలామందికి ఫీజు మినహాయింపుందనమాట. ఓకే, అంత బాగుంది. మరి ఎలా అప్లై చెయ్యాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది చాలా ముఖ్యం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. జస్ట్ 4 స్టెప్స్ అంతే. మొదట అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫైనల్గా అవసరమైన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఫీజు కట్టేయాలి. అంతే, పని అయిపోతుంది. అంతా ఆన్లైనే, పోస్ట్లో పంపే పనేమీ లేదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు. నోటిఫికేషన్లో కూడా దీన్ని చాలా క్లియర్గా చెప్పారు. సో కన్ఫ్యూషన్ ఏమీ వద్దు. సరే, అప్లై చేసేశాం. ఆ తర్వాత ఏంటి? సెలక్షన్ ఎలా చేస్తారు? ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2 పోస్టుల సెలక్షన్ ప్రాసెస్లో ఒక చిన్న కానీ ముఖ్యమైన తేడా ఉంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ లాంటి టెన్షన్ ఏమీ ఉండదు. అదే అసిస్టెంట్ రిజిస్ట్రార్కైతే రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ఎగ్జామ్ డేట్స్ కానీ, డీటెయిల్డ్ సిలబస్ కానీ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ వివరాలన్నీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. కాబట్టి అప్లై చేశాక రెగ్యులర్గా ఆ వెబ్సైట్ చూస్తుండాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం లాస్ట్ డేట్. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 24. టైం అస్సల్లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేసేయండి. డోంట్ మిస్ ఇట్. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మంచి జీతంతో ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో? ఇది కెరీర్ని మార్చేసే అవకాశం కావచ్చు. సో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.